స్మార్ట్ న్యూస్. బీఎస్ఎన్ఎల్ దెబ్బ జియో అబ్బా. అమాంతం పెరిగిన బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డుల అమ్మకాలు. జియో, ఎయిర్టెల్ ఇతర నెట్వర్క్లు రేట్లు పెంచడంతో జనాలు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్ళీ చూస్తున్నారు. మహబూబ్నగర్లో బస్టాండ్ దగ్గర చూస్తున్నాం కదా, జియో టెంట్లు, వడాఫోన్, ఎయిర్టెల్ టెంట్లు ఖాళీగా ఉంటే బీఎస్ఎన్ఎల్ టెంట్ మాత్రం ఫుల్ హంగామా నడుస్తుంది. చూద్దాం రండి వాళ్ళు. ఎన్ని రోజుల నుంచి అన్న గిరాకీ పెరిగింది? ఎన్ని రోజులు బిఎస్ఎన్ఎల్ సిమ్ లో గిరాకీలు పెరిగి? రోజుకి ఎన్ని అమ్ముతుండ్రు? ఇంతకు ముందు జియో రేట్లు పెంచక ముందు జియో రేట్లు పెంచిన తర్వాత ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది గిరాకీ. అంటే మిగతా ఈ టెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఈ దుమ్ము దులుపుతురు జనాలు, అందుకోసమని. ఓకే చెప్పన్న, ఆఫర్లు బాగున్నాయా, సిగ్నల్ బాగుందా? గవర్నమెంట్ కోసం సిమ్లు తీసుకుంటున్నారు కదా, ఎందుకోసం తీసుకుంటున్నారు చెప్పరా? రేట్లు చాలా ఎక్కువ రేట్లు. తక్కువ ఉంది, ఇష్టం వచ్చిన వాళ్ళు పెంచుకోవడం వల్ల దీనికి రావడం జరుగుతుంది. మళ్ళీ పోవాలా ఇట్లా ఏం అవసరం దాకా ఏమేమి ఆఫర్ ఇస్తారా? ఏమి సార్, 130, 130 రూపీస్, 45 days బ్యాలెన్స్ వస్తుంది, డైలీ 2 GB. అయితే ఇంతకు ముందు సేల్ సరిగ్గా ఉండేది కదా, 2-3 రోజుల నుంచి సేల్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకు? రీజన్ ఏంది? జియో రీఛార్జ్ పెంచడం వల్ల, జియో రీఛార్జ్ విలువలు పెంచడం, రేట్లు పెంచడం వల్ల బిఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు. అంటే ఎయిర్టెల్ మిగతాయి కూడా ఉన్నాయి కదా, దానికి ఎందుకు పోతలేదు? మరి బిఎస్ఎన్ఎల్ ఉంది కదా, బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి దీనికి వస్తున్నాయి. తక్కువ రేటు కాబట్టేనా, లేదంటే గవర్నమెంట్ సంస్థలు బతికిద్దామని? గవర్నమెంట్ సంస్థలు బతికిస్తామో ఎవరి చేతుల్లో మనకు తెలియదు. ఉన్న బలంగా పెంచడము 1-2% పెంచితే మేలు, 20%, 25% పెంచితే ఎట్లా?